పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. అందరం కూడా కలిపి చదువుకుందాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. ప్రార్థన చేస్తామండి. నా ప్రేమ గల నమ్మకమైన తండ్రి, జీవం కలిగిన పరిశుద్ధ దేవ, మీరు చూపిన పారమైన కృపను బట్టి సన్నుతించి ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సందర్భమున మా తండ్రి, మీరిచ్చిన అంశమును మేము ధ్యానింప సహాయపడండి. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ కృపా కనికరములు మీ చిత్తం యొక్క కేంద్రములో ఉంచండి. మీరు మాతో మాట్లాడండి. ఈ రాత్రి మీ దాసుని మరుగు చేసి ఆత్మ సంబంధమైనటువంటి విధానములో తీర్చిదిద్దబడగలుగునట్లు సహాయపడము. మాలో ఉన్నటువంటి లోపమును, మాలో ఉన్నటువంటి మీకు ఇష్టము లేనటువంటి కార్యములను, ప్రతి పనిని మీరు దూరపరిచి ఆత్మీయముగా స్థిరపరచబడినట్లు మీ కృపను అనుగ్రహించమని, మీ ఆత్మతో మీ దాసుని నింపి వాడుకొనమని మీ స్వరం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. మాతో మాట్లాడమని గాయపడిన హస్తములకు అప్పచెప్తూ మీ నమ్మకత్వాన్ని మా పట్ల రుజువుపరచుకొనమని క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి 4వ అధ్యాయం పరమగీతముల గ్రంథము 12వ వచనము మరొక్కసారి అందరం కూడా కలిపి చదువుకుందాం. 4వ అధ్యాయము పరమగీతముల గ్రంథము 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. ప్రియ స్నేహితులరా, ఈ పరమగీతములో అనగానే చాలామంది దేవుని గ్రంథంలో వ్రాయబడినటువంటి 3 పుస్తకాల జోలికి వెళ్ళరు. ఒకటి పరమగీతముల గ్రంథము, 2 దానియేలు గ్రంథం, 3 ప్రకటన గ్రంథం. ఈ 3 పుస్తకాల జోలికి చాలామంది వెళ్ళరు. కానీ ఈ పరమగీతముల గ్రంథం దేనికి వ్రాయబడింది అంటే, నీవు నేను సిద్ధపరచబడటానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు మనం ఎలా సిద్ధపడాలి ఆయన కొరకు. కనుక ప్రియ స్నేహితులరా, ఆ విధానంలో సిద్ధపరచబడటానికి పరమగీతముల గ్రంథం వ్రాయబడింది. ఈ పరమగీతముల గ్రంథం అంతా కూడాను, ఈ పరమగీతముల గ్రంథంలో దావీదు అనుభవం వేరే, సొలొమోను యొక్క అనుభవం వేరే. నీవు ఆత్మీయముగా ఎదిగితే నీకు ఈ సంగతులన్నీ కూడా అర్థమవుతాయి. ఇవి 2 ఎప్పుడైతే ధ్యానించావో, 3వదిగా నీ అనుభవం ఏంటో నీకు అర్థమైపోతుంది. కాబట్టి 1 దావీదు అనుభవం వేరు, 2 సొలొమోను అనుభవం వేరు, 3 నీ అనుభవం వేరు. కాబట్టి వీళ్ళిద్దరిని సరిపోల్చుకుంటూ నువ్వు ఎదగాలి. ఎక్కడి వరకు ఎదగాలి? ఎక్కడి వరకు ఎదగాలండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన కొరకైనటువంటి వధువుగా సిద్ధపడే వరకు నువ్వు ఎదగాలి. ఆయన ఇష్టపడాలి నిన్ను చేసుకొనడానికి. ఆ వివాహములో నిన్ను వివాహం ఆడడానికి ఆయన ఇష్టపడాలి. ఆ రకంగా నీవు సిద్ధపరచుకుంటూ రావాలి. కనుక ప్రియ స్నేహితులరా, నీవు నేను కూడా ఆ రాకడ కొరకై, ఆ వివాహం కొరకై నీవు సిద్ధపరచబడినప్పుడు ఆత్మీయంగా ఎలా సిద్ధపరచబడాలి అనే సంగతులు ఈ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఈ పరమగీతముల గ్రంథం అలాగున వ్రాయబడుతూ ఉంది. దేని కొరకనగా, దిస్ ఈస్ ఎ వెరీ వండర్ఫుల్ లవ్ లెటర్
which has been written to the human from the Almighty God. పరిశుద్ధాత్మ దేవుడు అనగా సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ గ్రంథాన్ని నీ కొరకు, నా కొరకు, మానవుల రక్షణార్థమై లోక కళ్యాణం కొరకు వ్రాయబడినటువంటి ప్రేమ లేఖ ఇది ఈ పరమగీతముల గ్రంథం. ఈ పరమగీతముల గ్రంథం అంతా కూడాను దాదాపుగా 8 అధ్యాయాలు కనబడుతూ ఉన్నాయి. ఈ 8 అధ్యాయాల్లో కూడా ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క సమరీ అనగా తాత్పర్యాన్ని ఇస్తూ ఉంటుంది. కనుక ప్రియ స్నేహితులరా, ఈ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు లోక సంబంధమైన ఆలోచనలు కానీ, లోక సంబంధమైన పద్ధతులు కానీ, లోక సంబంధమైన మనస్సు కానీ, లోక సంబంధమైన జ్ఞానము కానీ, లోక సంబంధమైనటువంటి విధానములు కానీ ఏవి అనుసరించడానికి ఇందు వీలు లేదు. కనుక ఈ గ్రంథాన్ని ధ్యానించేటప్పుడు ఆత్మీయముగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆత్మీయ సంతోషము కలిగి, ఆత్మీయ పౌరత్వము, శౌరత్వము కలిగి ఈ గ్రంథాన్ని అర్థం చేసుకొని ధ్యానించాలి. దాదాపుగా 30 సంవత్సరాలు బట్టి నేను ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ బోధిస్తూ ఉన్నాను. ఇక్కడ గమనించినప్పుడు నాకు ఈ గ్రంథం అంటే చాలా ఇష్టం. కారణం ఏమనగా, నన్ను తన రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి దైవికమైనటువంటి గ్రంథం ఇది. నేను దేవుని కృపను బట్టి, నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా విశ్వాసులు అయిన కారణం చేత నేను 5వ తరగతిలో మారు మనసు పొందాను. నాకు అప్పుడు 8 ఏళ్ళు. మారు మనసు పొందాను. 8వ తరగతిలో బాప్తిస్మం తీసుకున్నాను. అప్పటి నుండి దేవుని సేవలో ఉన్నాను. ఆ తదుపరి తెల్లవారి ఆదివారం నుండి, నాకు శుక్రవారం బాప్తిస్మం ఇచ్చారు. ఆ ఆదివారం తరువాత నెక్స్ట్ ఆదివారం నుండి దైవ సేవకులు నన్ను వర్తమానాలకు పంపించేవాడు. అలాగని ఈ రోజు వరకు అలాగే జరుగుతూ ఉంది. కనుక ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు యొక్క సాహచర్యం. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ నా గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితంలో ఏదైతే చేశారో, నా జీవితంలో ఉన్నటువంటి తృప్తి, నెమ్మది, ఆశ్చర్యం, ఆనందం, ఇవన్నీ కూడా నా ప్రభు నాలో చేయడాన్ని బట్టి నాకు కలిగినటువంటి ఆత్మీయ తృప్తి ప్రభువులో నేను ఎంత పొందానో, ఆ పొందినటువంటి తృప్తి నన్ను ఇక్కడికి ఈడ్చుకొని వచ్చింది, లాక్కొని వచ్చింది ఈ గ్రంథానికి. అలాగున ఆయన రాకడ కొరకే సిద్ధపడేదానికి మనకి ఇది చాలా అవసరమైనటువంటి గ్రంథం. ఈ పరమగీతముల గ్రంథం అంతటిలో కూడాను ప్రియ స్నేహితులరా 8 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 16 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో 11 వచనాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో 16 వచనాలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో 16 వచనాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి. 7వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి. మొత్తం అన్నీ కలిపి 8 అధ్యాయాలు 116 వచనాలు. అంతేకాదు, ఇంకా దాని స్టాటిస్టిక్స్ అన్నీ తీసుకుంటే పరమగీతముల గ్రంథంలో ప్రియ స్నేహితులారా గమనించండి, దాదాపుగా 187 పదాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 40 సున్నాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 701 అక్షరాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో 205 పదాలు ఉన్నాయి. 789 అక్షరాలు ఉన్నాయి. 29 సున్నాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో 11 వచనాలు ఉన్నాయి. 160 పదాలు ఉన్నాయి. 651 అక్షరాలు, 31 సున్నాలు కనబడతాయి. 4వ అధ్యాయంలో 16 వచనాలు ఉన్నాయి. 225 పదాలు ఉన్నాయి. 877 అక్షరాలు ఉన్నాయి. 42 సున్నాలు ఉన్నాయి. 5వ అధ్యాయంలో 16 వచనాలు ఉన్నాయి. 249 పదాలు ఉన్నాయి.
970 అక్షరాలు ఉన్నాయి, 44 సున్నాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి, 170 పదాలు ఉన్నాయి, 652 అక్షరాలు ఉన్నాయి, 27 సున్నాలు ఉన్నాయి. 7వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి, 162 పదాలు ఉన్నాయి, 622 అక్షరాలు ఉన్నాయి, 26 సున్నాలు ఉన్నాయి. 8వ అధ్యాయంలో 14 వచనాలు ఉన్నాయి, 212 పదాలు ఉన్నాయి, 795 అక్షరాలు ఉన్నాయి, 35 సున్నాలు ఉన్నాయి. వెరసి 8 అధ్యాయాలు, 116 వచనాలు, 1570 పదాలు ఉన్నాయి, 6075 అక్షరాలు ఉన్నాయి, 274 సున్నాలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్ ది స్టాటిస్టిక్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సోలమన్. ఇది పరమగీతముల యొక్క ఏమంటారండి, నెగటివ్ అంటారు. నెగటివ్ తెలుసు కదండి. నెగటివ్ ఏం చూపిస్తుంది? నెగటివ్కి ఎక్స్రేకి తేడా తెలుసా మీకు? నెగటివ్కి ఎక్స్రేకి తేడా తెలిసిన? నెగటివ్ ఏమో ఊరికే నీవు ఉన్నావు, మనిషి ఉన్నదని చూపిస్తుంది. ఫోటో, నెగటివ్, ఎక్స్రే మూడు ఉంటాయి. ఫోటో అనేటువంటిది బాహ్య స్వరూపాన్ని తెలియజేస్తుంది. బాహ్య స్వరూపం, ఎంత అందంగా ఉన్నావు, ఎంత చక్కగా ఉన్నావు, ఎంత అందమైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నావు అని ఈ సంగతులన్నీ తెలియజేస్తుంది ఫోటో. రెండవది ఎక్స్రే. ఎక్స్రే ఏం తెలియజేస్తుందంటే లోపల అసలు నీ ఎముకలు ఎట్లున్నాయి, లోపల భాగాలు ఏంటి అనేది ఎక్స్రే తెలియజేస్తుంది. నెగిటివ్ ఏం తెలియజేస్తుందంటే మనిషి లాంటి వాడు ఉన్నావు, నీకు జంతువుకు తేడా లేదు, అవి కూడా తిని త్రాగి పడుకుంటున్నాయి, నువ్వు కూడా అదే పని కదా చేసేదని నెగిటివ్ చూపిస్తుంది. కాబట్టి ప్రియులరా గమనించండి, ఈ గ్రంథంలో నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఎక్స్రే ఇచ్చాను మీకు, అంతే కదండి. దాని లోపల ఏముంది అనేది కదా నేను చెప్పింది, ఎక్స్రే ఇచ్చాను. కాబట్టి దీన్ని మీరేం చేయాలంటే ఇంటికి వెళ్ళి ధ్యానించాలి. కాబట్టి ఈ గ్రంథాన్ని, పరమగీతముల గ్రంథాన్ని నాకు తెలిసి దాదాపుగా మీరంతా కంటత పెట్టే ఉంటారు. అంటే మీ అంత జ్ఞాపక శక్తి నాకు లేదనుకోండి. కంటత పెట్టారా? ఎంతమంది కంటత పెట్టారండి? అంత అవసరం అంటారా? అంటారేమో. అంటే నాకు లాంటి వాడికి అవసరం అనిపిస్తుంది, మీకు లాంటి మేధావులకు అనవసరం అనిపిస్తుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా గమనించండి, పరమగీతముల గ్రంథం అనేటువంటిది శ్రేష్టమైనటువంటి గ్రంథం. ఇది ఈ శ్రేష్టమైనటువంటి గ్రంథాన్ని ధ్యానిస్తూ ఆత్మీయంగా ఎదగటానికి, ఆత్మీయముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సిద్ధపడటానికి ఈ గ్రంథము తోడ్పడుతుంది. అందువలన దీన్ని చదువు వారును ధన్యులు. చదవాలి, ధ్యానించాలి, ఇంకా చెప్పండి ఏమండి, గైకొనాలి, బాగా చెప్పారు, ఇంకా మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి, అది చాలా అవసరం. కాబట్టి ప్రియులరా రేపటి నుంచి అదే చేస్తారని నేను తలస్తున్నాను. అది మీ ఆలోచన, కానీ ఎవరు చెప్పారు అని అనుకుంటారేమో. రైట్. ఈ పరమగీతముల గ్రంథం 4వ అధ్యాయంలో 12వ వచనాన్ని మరొకసారి అందరం కలిసి జాగ్రత్తగా నేను అడిగినప్పుడు నాకు దయచేసి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీకు అర్థమవుతుందో లేదోనని నాకు అర్థం కాదు. అర్థమైందండి? అది మీరు సమాధానాలు చెప్తూ ఉంటే నాకు అర్థమవుతుంది, ఓహో అర్థమైందిలే అని నాకు అర్థమవుద్ది. రైట్, చదువుదామండి. 4వ అధ్యాయము 12వ వచనం. నేను అడిగిన వెంటనే చెప్పాలి నాకు దయచేసి. రైట్. నా సహోదరి ప్రాణేశ్వరి, చదవండి. మూత వేయబడిన ఉద్యానము, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. ఈ ఉద్యానము దేనికి? సొలొమోనుకు.
ఈ ఉద్యానం దేనికండి? 6వ అధ్యాయము పరమగీతముల గ్రంథం. త్వరగా 2వ వచనం అందరం కూడా కలిపి చదువుకుందాం. 2వ వచనం. ఉద్యానవనమందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయిను, పరిమళ పుష్పస్థానమునకు పోయేను. ఉద్యానవనమందు మేపుటకు. నేను ఇందాక చెప్పాను మీకు, మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే ఉద్యానవనమునకు ఎందుకండి? 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారము మేపబడుటకు. అంతే కదా? మనల్ని పరిశీలించుకుంటే, మనల్ని ఇన్వాల్వ్ చేసుకుంటే అక్కడ అర్థమయ్యేది ఏంటిది? మేపబడుటకు. కాబట్టి ప్రియ స్నేహితులరా, రెండవ అంశం ఏంటంటే పద్మములను ఏరుకొనుటకు. ఇది 2వ అంశం. 1 మేపుటకు, 2 పద్మములను ఏరుకొనుటకు. కాబట్టి ప్రియ స్నేహితులరా, ఇవి 2 చాలా అవసరం. పద్మములను ఏరుకొనుట, 2వది మేపబడుటకు లేదా మేపుటకు. ఇదంతా ఎలా చేస్తారు అంటే పాలస్తీనాలో వసంత ఋతువులో చేస్తారు. ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తారండి? వసంత ఋతువులో చేస్తారు. వసంత ఋతువులో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రారంభంలో చిగిర్చబడి ఉంటాయి. ఆ వసంత ఋతువు వచ్చినప్పుడు అన్ని కొమ్మలన్నీ కూడా రాలిపోతుంటాయి. అలా చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ద నేచర్ ఆఫ్ ద ప్లాంట్స్, మొక్కల యొక్క స్వభావం అది. కనుక ప్రియ స్నేహితులారా గమనించండి, 2వ అధ్యాయం 16వ వచనములోను చూడండి. 2వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు తన మందను మేపుచున్నాడు. 6వ అధ్యాయము 3వ వచనము. నేను పద్మలలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నా వాడు. ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే ప్రియ స్నేహితులారా, నేను నా ప్రభు చేత మేపబడుతున్నాను. ఐ వాజ్ బీయింగ్ ఫెడ్, ఐ వాజ్ బీయింగ్ నర్చర్డ్ బై ద కింగ్ సొలొమన్. నేను నా రాజు చేత మేపబడుచున్నాను. కనుక ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఈ 2 వచనాలను కూడా మనం ధ్యానించినప్పుడు అర్థమయ్యేది ఏమిటంటే మనం ప్రభు చేత మేపబడుతున్నాం. వి ఆర్ ద గ్రీన్ పాస్చర్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభువుకు మనము ఇష్టమైనటువంటి పాస్చర్స్, వనము అనగా అక్కడ ఉన్నటువంటి ఆనందము. కనుక ప్రియులారా, ఇక్కడ చూసినప్పుడు నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను. దావీదుకు ఈ పద్మముల యొక్క విధానములో ఆలోచించినప్పుడు పచ్చిక అనేటువంటిది దావీదుకు వేరే అనుభవం ఉంది. అదే పచ్చిక సొలొమోనుకు వేరే అనుభవం ఉంది. దావీదు తన పచ్చికలో, అంటే మీకు ఇంకా సులభంగా అర్థం కావాలంటే దావీదుకు పచ్చిక అనుభవం ఎలాగుందంటే పద్మముల లాంటి అనుభవం, పచ్చిక వంటి అనుభవం. రైట్. సొలొమోన్ ఆలోచించినప్పుడు ఏమంటాడు చూడండి. 2వ అధ్యాయం క్షమించండి 5వ అధ్యాయం 12వ వచనం. అతని నేత్రములు నదీ తీరముల యందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగుబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెప్పండి చెక్కేళ్ళు, పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తర్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళముల వలె ఉన్నవి. ఇదంతా నేను చదవటం లేదు, కానీ అక్కడ ఒక మాట నాకు కావాలి. ఇక్కడ వ్రాయబడుతుంది, అతని పెదవులు పద్మముల వంటివి. కాబట్టి ప్రియ స్నేహితులారా, సొలొమోనుకు దావీదుకు ప్రభువైన యేసుక్రీస్తు వారితో అనగా తండ్రి అయిన దేవునితో ఇక్కడ గమనించినప్పుడు పచ్చిక అనుభవం ఉన్నది. అందుకని అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచును. పచ్చికల అనుభవం ఉంది దావీదుకు. సొలొమోనుకు పద్మముల అనుభవం ఉన్నది. కాబట్టి పచ్చిక అనుభవం కంటే కూడా పద్మముల అనుభవము ఇంకా శ్రేష్టమైనటువంటిది.
కాబట్టి ప్రియులరా, నువ్వు మారు మనసు పొంది ప్రభువును అంగీకరించి ప్రభుని యేసుక్రీస్తు వారితో ఆత్మీయ నడకలో ఉన్నప్పుడు అది పచ్చిక అనుభవం. ఎప్పుడైతే ఇంకా ఎదుగుతూ ఆయనకు సమీపమవుతూ ఆయనకు దగ్గరవుతూ ఉంటావో అది పద్మముల అనుభవం. కాబట్టి ప్రియ స్నేహితులారా, నీవు నేను కూడా పద్మముల వంటి అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా, అనగా ఇక్కడ భావన ఏమిటంటే 4వ అధ్యాయం 12వ వచనంలో మూయబడిన ఉద్యానము. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ఇట్టి మూయబడినటువంటి అనుభవంలోనికి రావాలి. మూయబడిన అనుభవం అంటే అర్థం ఏమిటి? లోకానికి మూయబడాలి, లోకానికి మూయబడాలి. ప్రభువుకు మాత్రమే తెరవబడి ఉన్నటువంటి దైవ చిత్తమును మనము తెలియజేయాలి. దేవా, నేను నీ చిత్తమును చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నీ చిత్తము నాకు చేయుట నాకు సంతోషం. అందుకనే దావీదు కూడా అదే మాట అంటాడు. 40వ కీర్తన 40, దయచేసి గమనించండి. కీర్తన 40 వచనము 8. Psalm 40 and verse 8. అందరం కూడా కలిపి చదువుకుందాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. గమనించండి. కనుక ప్రియ స్నేహితులారా, దేవుని చిత్తమును నీవు నేను చేయాల్సినటువంటి ఆత్మీయ అవసరత ఎంతైనా ఉన్నది. అనేక మారులు మన స్వంత చిత్తమును చేస్తూ, స్వంత ఆలోచన కలిగి ఉంటూ, స్వంత పద్ధతిని కలిగి ఉంటూ, అలాగున చివరకు సంఘాన్ని కూడా మోసం చేసేటువంటి, కాని మాటలు చెప్పేటువంటి విధానాలు మన జీవితంలో లేకపోలేదు. వాటన్నిటిని బట్టి నువ్వు ఆత్మీయంగా ఎదగవు. కానీ వాటన్నిటిని బట్టి ఆత్మీయంగా ప్రభు యొక్క స్థానములోనికి, ప్రభు యొక్క చిత్తము చేసేదానికి, ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క సంకల్పం, ప్రభు యొక్క ఉన్నతి చేసేదానికి నువ్వైతే సిద్ధపడవు. కానీ నీకైతే అన్ని మేళ్ళు జరగాలి, మేళ్ళు అన్నీ కావాలి. ప్రభా, నాకు మేలైంది చేయి, నాకు శ్రేష్టమైంది చేయి, అందరికంటే కూడా నేను ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. మంచిదే నీ ఆలోచన. బట్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, నువ్వేం చేస్తున్నావు ప్రభు కొరకు? కనుకనే ప్రియ స్నేహితులను గమనించండి. ఆత్మీయంగా నేను ఎదుగుతున్న కొలది, ఆత్మీయంగా సమీపం అవుతున్న కొలది, ఆత్మీయంగా ప్రభుకు దగ్గర అవుతున్న కొలది, ఆయన చిత్తము చేసేదానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చేదానికి, ఆయన సంకల్పమును నెరవేర్చి, ప్రభా నేను నీ చిత్తము చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు చెప్పగలవా? నువ్వు ఆత్మీయముగా స్థిరమైన స్థితిలోనికి వచ్చావా? అనేక మారులు విశ్వాసులమని చెప్పుకుంటాము. విశ్వాసులమని చెప్పుకొని ప్రభు యొక్క రక్తమాంసంలో చేయి వేసి ఆరాధనలో పాలు పొంది చివరికి ఒకనాడు నీ చిత్తాన్ని చేయడానికి నీవు సిద్ధపడితే, నీ చిత్తము యొక్క ఆశలు నెరవేర్చుకోవడానికి నీవు సిద్ధపడితే నీవెట్లా మూయబడినట్లు లెక్క. అందువల్ల నా ప్రియ స్నేహితుడా, నీవు ఆత్మీయముగా ప్రభుకు సమీపమైనప్పుడు మూత వేయబడిన స్థితిలోనికి రావాలి. లోకంతో సంబంధాన్ని త్రెంచుకోవాలి. లోకం యొక్క జీవితాన్ని నాకు ఇంక వద్దు అని దాన్ని మూతవేయి. ప్రభు దగ్గరికి రా, ప్రభు యొక్క చిత్తము నెరవేర్చు, దేవా నీ చిత్తము చేయాలి అని చెప్పు. మూత వేయబడింది కనబడదు. అర్థమవుతుందండి? మూత వేయబడింది కనబడుతుందా? కనబడదు, దాచబడుతుంది. అదే విధానంలో నీవు నేను కూడా దాచబడిన అనుభవంలోనికి రావాలి, మూత వేయబడినటువంటి అనుభవంలోనికి రావాలి, ఆత్మీయముగా ప్రభువుకు దగ్గరైనటువంటి స్థితిలోనికి. ఒక మాట గుర్తుపెట్టుకో, ప్రభువుకు దగ్గరైతే నువ్వు దాచబడతావు, ప్రభు నిన్ను దాస్తాడు. ప్రభువుకు దగ్గరైన వారందరినీ కూడా ప్రభు దాచిపెట్టాడు. సమయం వచ్చినప్పుడు వాడుకుంటాడు ఆయన. కాబట్టి ప్రియ స్నేహితులారా, నువ్వు ప్రభు చేతిలో వాడబడాలని, నువ్వు ప్రభు యొక్క ఇష్టం నెరవేర్చాలని ఇష్టపడితే నువ్వు దాచబడేదానికి ఇష్టపడాలి. నువ్వు దాచబడినప్పుడే ప్రభు నిన్ను వాడుకుంటాడు. నీవు దాచబడి ప్రభు నేను కాదు, క్రీస్తే, నా తలంపు కాదు నీ తలంపే, నా ఉద్దేశం కాదు నీ ఉద్దేశమే, నా చిత్తము కాదు నీ చిత్తమే. కనుక ప్రియులరా, అది ఎప్పుడైతే విశ్వాసంలో వస్తుందో అప్పుడే ఆ విశ్వాసి ప్రభువుకు సమీపమై దాచబడినటువంటి స్థితిలోనికి రాగలుగుతాడు. నీవు దాచబడేదానికి ఇష్టపడతావా? నీవు దాచబడేదానికి నేను కాదు, నా ఇందు క్రీస్తే జీవించుచున్నాడు,
నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, నేను సమాధి చేయబడ్డాను. వెన్ యు ఆర్ టెస్టిఫైయింగ్ బ్యాప్టిజం అప్పుడు నువ్వేం సాక్ష్యం ఇస్తావు? దాని అర్థం ఏంటిది? నువ్వేం సాక్ష్యం ఇస్తావు? నేను క్రీస్తు కూడా చనిపోతున్నాను, నేను తిరిగి లేచేవాణ్ణి నేను కాదు, నా ఇందు క్రీస్తు జీవించున్నాడు. ఇక మీదట నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగింపబడినటువంటి క్రీస్తు కుమారుని యందలి విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను అని చెప్తాం. నిజంగా అలా జీవిస్తున్నావా? నిజంగా అలాగా చనిపోయినటువంటి స్థితిలోనికి వచ్చావా? నిజంగా అలాగా దాచబెట్టబడినటువంటి స్థితిలోనికి వచ్చావా? అనేక సందర్భాల్లో సంఘ పెద్దలముగా, సేవకులముగా దాచబడేటువంటి అనుభవంలోనికి రాలేం. అనేక సందర్భాలు ఎక్కడో ఒక చోట నేను కనబరుచుకోవాలని, మాటల్లో కావచ్చు, చేతల్లో కావచ్చు, నీకంటూ ఒక మార్క్ కావాలని నువ్వెంత ప్రాకులాడుతావు. దాచబడేటువంటి అనుభవం, మూయబడినటువంటి అనుభవం నీకు లేకపోతే నువ్వెలా సమీపం అవుతావు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నువ్వెలా ఎత్తబడతావు? ఎట్టి స్థితిలో నువ్వు ఇలాంటి స్థితిలో ఉంటే నువ్వు ఎలాంటి పెద్దవిగా ఉండు, సంఘము నీ చేతిలో ఉండొచ్చు, సేవకునిగా ఉండొచ్చు, లేదా విశ్వాసంగా ఉండొచ్చు, నువ్వెవరైనా సరే నువ్వు దాచబడినటువంటి స్థితిలో లేకపోతే, నువ్వు దాచబడేటువంటి అనుభవంలో లేకపోతే, నువ్వు మరుగై ఉండకపోతే, you will never be caught in heaven, caught on the clouds to the Lord. ప్రభువుకు మేఘముల మీద కొనిపోబడం. కనుక ప్రియ స్నేహితులరా, నువ్వు దాచబడేటువంటి దైవిక అనుభవంలోనికి రావాలి. నువ్వు దాచబడాలి. నేను కాదు. దాచబడేది ఎవరండి? చెప్పండి. దాచబడేది ఎవరు? ఎవరో చెప్పారు. పెండ్లి కుమార్తె దాచబడుతుంది. ఇంకా ఎవరు దాచబడేది ఎవరు? ఏమండి చెప్పరే? దేవుడు దాచబడతాడా? దాచబడేది ఎవరో తెలుసా? పెట్టెని దాస్తాం. అవునండి, పెట్టెని దాస్తాం కదా. ఏ పెట్టెని దాస్తాం? ఏమండి, లోపల ఎవరు ఉంటారు? చనిపోయిన వ్యక్తి ఉంటాడు. ఆ పెట్టెనే కదా దాచేది మనం, అంతే కదండి. ఆ పెట్టెనే కదా దాచేది. ఇంకో పెట్టె అంటే బీరువాలో పెట్టుకుంటాం, ఇంట్లో లోపల పెట్టుకుంటాం, గార్డేజ్లో పెట్టుకుంటావా? ఎవరిని ఏమి దాచిపెడతాము? పెట్టెని దాచిపెడతాం. ఏ పెట్టెని దాచిపెడతాం? చనిపోయిన వ్యక్తి పెట్టెను మాత్రమే దాచిపెడతాం. దాన్ని ఎంత అందంగా ఉన్నా ఉంచుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుందా? చనిపోయిన వ్యక్తినే దాచిపెట్టబడతాడు. అలాగే నేను కూడా చనిపోయిన అనుభవంలోనికి రావాలి. అప్పుడు నీవు దాచిపెట్టబడతావు. చనిపోయిన అనుభవం, చనిపోయిన వ్యక్తి యొక్క అనుభవం నీకు రావాలి. నువ్వు చనిపోమని కాదు చెప్పేది, చనిపోయిన వ్యక్తి యొక్క అనుభవము నీకు రావాలి. అప్పుడు నీవు దాచిపెట్టబడతావు. చనిపోయిన వ్యక్తి అనుభవాలు ఏంటి? అది నా అంశం. ఇప్పుడు చెప్పండి. చనిపోయిన వ్యక్తి యొక్క అనుభవాలు ఎన్ని? చనిపోయిన వ్యక్తి కూడా అనుభవాలు ఉంటాయా? ఏమో ఒక పుస్తకం రాస్తాడా లేచి? చనిపోయిన వ్యక్తి యొక్క అనుభవం ఏంటి? ఏమండి? సజీవముగా పరలోకంలో చేరుతారు. గుడ్. ఇంకా లోకముతో సంబంధం లేదు. థ్యాంక్ యూ. ఇంకా అండి, అమ్మా పగ పెట్టుకోరు. థ్యాంక్ యూ, వండర్ఫుల్. చనిపోయిన వాని లక్షణాలు 7 అండి. త్వరగా ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం చెప్తారా? మూడవ అధ్యాయం చూడండి, రాస్తాడు.
చనిపోయిన వారు ఏమీయు దొరకలేదా? ప్రసంగి గ్రంథము అమ్మా 3:21. నేను ఇంకో వచనం కొరకు చూస్తున్నాను. 3:21 అని కాదు. సరే నమ్మండి. 5:9-6 ఒక్క నిమిషం నేను దాని ఎస్ థ్యాంక్ యూ. 9వ అధ్యాయం పరమగీతముల గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనము నుండి 6వ వచనం వరకు 2 కూడా కలిపి చదవండి. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీయూ ఎరుగరు. 1. 2 వారి పేరు మరువబడి ఉన్నది. 3 వారికి ఏ లాభము కలుగదు. 4 వారు ప్రేమింపరు. 5 పగ పెట్టుకొనరు. 6 అసూయ పడరు. 7 సూర్యుని క్రింద జరుగు వాటిలో వారికి వంతు లేదు. 7 లక్షణాలు ఎవరి? ఇక ఇవన్నీ ఏమైనా 1, 2 ఉన్నాయండి మనలో? ఉంటాయి కదా, 1 ఉండదా? ఇవేవి లేకపోతే నువ్వు చనిపోలేదని అర్థం. ఏమండి అర్థం? నేను భౌతికమైన మరణం గురించి మాట్లాడడం లేదు, భౌతిక మరణం గురించి నేను మాట్లాడడం లేదు. గమనించండి దయచేసి. నీవు చనిపోయినటువంటి స్థితిలోనికి రావాలి, దాచబడినటువంటి స్థితిలోనికి రావాలి, మూత వేయబడినటువంటి స్థితిలోనికి రావాలి. కనుక ప్రియులరా, ఇక్కడ గమనిస్తూ ఉన్నాము, ఎవరిని దాచిపెడతారు, ఎవరిని మూత పెడతారు అంటే, ఎవరిని? చనిపోయిన వ్యక్తిని బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని దాచిపెడతారు. అలాగుననే నీవు కూడా క్రీస్తుల్లో దాచిపెట్టబడాలి. నువ్వు మూత వేయబడినటువంటి అనుభవంలోనికి రావాలి. నేను కాదు, క్రీస్తే. నీవు దాచబడినటువంటి అనుభవంలోనికి రావాలి. అందుకని ఇక్కడ రాస్తున్నాడు, చనిపోయిన వారినే దాచిపెడతారు. అంతేకాదు, ఇంకొకటి దాచిపెడతారు, విలువైన దాన్ని దాచిపెడతారు. విలువైన దాన్ని దాచిపెడతారు. 2వది చనిపోయిన దాన్ని దాచిపెడతారు. విలువైన దాని గురించి నేను రేపు మాట్లాడతాను. చనిపోయిన దాని విషయంలో ఎలా దాచిపెడతాం, చనిపోయిన వాని యొక్క లక్షణాలు ఏమిటి? 1 ఇక్కడ రాయబడుతుంది, చచ్చిన వారు ఏమీయు ఎరుగరు. మనం చెప్తాం, అక్కడ అట్లా జరుగుతుందంట, చూసినావా అని అంటే, నాకేం తెలియదు, అది నాకెప్పుడో తెలుసు, అది నాకు తెలుసు. కాదు పలానా సేవకుడు అట్లా చేసినట్టు అన్న నాకు తెలిసిన, అక్కడ కూడా అంతే చేసినాడు కదా. అన్నీ తెలిసిపోతాయి మనకి. అర్థమవుతుందండి? అట్లాగా సిస్టర్ ఇట్లా జరిగిందంట, పలానా సహోదరి ఇట్లా అయిందని. నీకెప్పుడు తెలిసింది? నీకు పొద్దున్న తెలిసింది కదా, నాకు రాత్రే తెలిసింది. అది మనం చెప్పేది. కానీ చచ్చిన వారు ఏమీ ఎరుగరు. నువ్వు అలా ఉంటున్నావా? క్రీస్తులో అలా ఉంటున్నావా? ఏమీ తెలియనట్లే ఉండు, మౌనంగా. దాచబడుటకు ఇష్టపడు. దేవుని చిత్తం ప్రకారముగా నువ్వు మూయబడుటకు, మూత వేయబడుటకు, దాచబడుటకు నువ్వు రాకపోతే కుదరదు. నువ్వు దాచబడుటకు ఇష్టపడాలి. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 38వ వచనం. అందరం కూడా కలిపి చదువుకుందాం. 38వ వచనం. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే. కానీ మనం ఏం చేస్తాం? వాడికి వెళ్ళి చెప్తాం, నాకు తెలుసు, నీకు తెలీదా, ఇట్లా జరిగింది తెలుసా? వాడికి తెలియజేస్తాం. మనం సంఘంలో ఏదైనా పొరపాటు జరగగానే, లేదా గబాల ఏదైనా పరిస్థితి తలెత్తగానే వెంటనే పరిగెత్తి అసలు మేఘముల కంటే స్పీడ్గా వెళ్ళి చెప్పేస్తాం మనం. కనుక ప్రియులరా, ఇలాంటి తత్వానికి చనిపోవాలను.
ఒక విషయం ఏదైనా సంఘంలో జరిగినప్పుడు నువ్వు మూత పెట్టుకొని ఉండాలి. ఒక కుటుంబంలో జరిగినప్పుడు నువ్వు మూత పెట్టుకొని మనసులో పెట్టుకోవాలి. అంతే తప్ప ఇంటింటికి వెళ్ళి హౌస్ విజిటింగ్ చేయకూడదు. కనుక జాగ్రత్త. సంఘం అన్నప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, లేదా సరిదిద్దుకొనడం జరుగుతూ ఉంటుంది, లేదా ఎన్నో పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని మనస్సులో పెట్టుకోవాలి, మనస్సు నందు ఉంచుకోవాలి. మనం అలా చేయం కదా. చాలాసార్లు ఆ ఇంటికి వెళ్ళి చెప్తాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాం, అన్ని చుట్టూ హౌస్ విజిటింగ్ మొత్తం అన్ని చేసి చివరికి వచ్చి మందిరంలో పడతాం. కనుక ప్రియులరా, ఇది సరైనటువంటిది కాదు. దాచబడేటువంటి అనుభవం, మూత వేయబడినటువంటి అనుభవం నీకు రావాలి. చనిపోయిన వారికి ఏమీ తెలియదు. దే డోంట్ నో వాట్. ఇప్పుడు చనిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, చనిపోయిన వ్యక్తిని బాక్స్లో పెట్టేసి నీ ఇష్టానుసారంగా తిట్టు, లేచి ఒక్క మాట కన్నా సమాధానం ఇస్తాడా? ఒక్క మాటకు కూడా ఇవ్వడా? నీవైతే ఎన్ని మాటలకు ఇస్తావు? ఒక్క మాట అంటే చాలు, చెంప పగలు కొడతావు కదా. ఎంత కోపం వచ్చేస్తుంది. నన్ను ఇలా అంటావా అంటే దాని అర్థం ఏమి? రిటాలియేషన్ ఉన్నది అంటే, తిరుగుబాటు ఉన్నది అంటే ఖచ్చితంగా నువ్వు చనిపోలేదు అని అర్థం. ప్రతి ఆదివారం ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క శరీరములో పాలు పొందుతాం. ఎందుకు? దాని అర్థం ఏంటి? నేను క్రీస్తుతో పాటు చనిపోయినాను, ఆయన శరీరము తింటున్నాను, నేను క్రీస్తుతో పాటు చనిపోవాలి. ప్రతి ఆదివారం మనము చనిపోవడానికి ఇష్టపడతాం, కానీ చనిపోము. ఎలా ఉన్నామండి మనం? ఎలా ఉన్నాము? ఆత్మీయంగా ఎన్ని సంవత్సరాలైంది? ఆత్మీయంగా దేవుని యొక్క చిత్తము ఎరిగి కూడా ఇలా చేయాలని తెలుసు, కానీ దాన్ని నువ్వు చేయవు. ఇట్లా చేయకూడదు అని తెలుసు, కానీ దాన్ని చేస్తావు. ఆత్మీయంగా ఎలా ఉన్నావు? నువ్వు చనిపోయిన స్థితిలోనికి వస్తున్నావా? నేను కాదు, క్రైస్ట్ లివెత్ ఇన్ మీ, క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులరా, ఆత్మీయ జీవిత నడక కావాలి. లోకంలో నువ్వెంతైనా సంపాదించవచ్చు, లోకంలో నువ్వెంతైనా చదువుకోవచ్చు, లోకంలో నువ్వెంతైనా ఎంత ఉన్నతమైన స్థితిలోనైనా ఉండవచ్చు. నీకు ఆత్మీయ తృప్తి ఉందా? నేను నా ప్రభు కొరకు వివాహం చేయబడుతున్నాను, నా ప్రభు వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను, నేను నా ప్రభుతో కూడా ఉంటాను అనేటువంటి నిరీక్షణ నీకుందా? చాలామంది యవన బిడ్డలు బాగా చదువు, వాళ్ళ ఉద్దేశాలు ఎలాగుంటాయి తెలుసా? నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశాను. వాళ్ళ ఉద్దేశాలు ఎట్లా ఉంటాయంటే, తక్కువ సమయంలో, ఈనాడంతా సాఫ్ట్వేర్ కదండి, మొత్తం అంతా సాఫ్ట్వేర్. వీడైతే హార్డ్వేరే, వీడు హార్డ్, మొత్తం సాఫ్ట్ కావాలా. ఎట్లా ఉంటుందంటే ఉద్దేశాలు, తక్కువ టైంలో తక్కువ కృషితో ఎక్కువ డబ్బు కావాలి. ఇప్పుడు ఇది అలాంటిది కాదు ఆత్మీయ జీవితం. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ నాట్ ద బెడ్ ఆఫ్ రోజెస్. పూలపాన్పు కాదు, ఇట్స్ ఎ బెడ్ ఆఫ్ థార్న్స్. అది ముండ్ల బాట, ముండ్ల పరుపు క్రైస్తవ జీవితం. కాబట్టి ప్రియ యవనస్తులారా, ఎలా ఉన్నాము? ఆయన చిత్తమునకు లోబడి ఆయన చిత్తం చేస్తున్నామా? నేను బిఎస్సి చదివిన తరువాత ప్రభుని అడుగుతున్నాను. నేను 5వ తరగతిలో మారు మనసు పొందిన కారణం చేత నాకు ఫ్రెండ్స్ అంటూ లేరు, స్నేహితులు లేరు. నేను ఆడుకోవాలి అని అనుకున్నప్పుడు మా అమ్మని వెళ్ళి అడిగండి, అమ్మ ఆడుకోవాలి కాసేపు అని అంటే, ఆడుకోయ్యా అని బాల్ తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఆడుకుంటూ ఉన్నాను. అమ్మ ఎలాగ ఆడాలి, నేను ఒక్కడే కదా, ఎట్లా ఆడుకోవాలా? మా అమ్మ చెప్పేది, అయ్యా యు ప్లే విత్ జీసస్, యేసయ్యతో ఆడుకో.
సరే బాల్ తీసుకొని రూమ్లోకి వెళ్ళేవాడిని. అక్కడ ఎవరు ఉంటారు? ఎవరు లేరు. బాలు నేనే, 4 గోడలు. దీంట్లో ఇక్కడ ఎలాగ ఆడుకోవాలి? మా అమ్మ అనేది, అయ్యా అక్కడ ఆడుకో, కాల్ ఫర్ జీసస్, యేసయ్యని పిలు, హీ విల్ కమ్ డౌన్, హీ విల్ ప్లే విత్ యూ, ఆయన దిగి వస్తాడు, నీతో ఆడుతాడు అని చెప్పేది. నేను కూడా నమ్మేశాను దాన్ని. నమ్మి బాల్ని గట్టిగా కొట్టేవాడిని. నేను ఎంత గట్టిగా కొట్టానో గోడకు తగిలి, చెప్పండి, న్యూటన్స్ థర్డ్లో అప్లై అవుద్దని నాకు తెలియదు అప్పుడు. అలాగే నేను ఎంత గట్టి కొట్టినా అదంత గట్టిగా వచ్చేది. అప్పుడు అనుకున్నా, నాకంటే గట్టిగా కొట్టాడు యేసయ్య. రైట్, థ్యాంక్ యూ, హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్, ఆయన మంచి స్నేహితుడు నాకు అని అనుకున్నాను. అలాగా ఆయనతో స్నేహం చేయడం మొదలుపెట్టాను. అలాగ స్నేహం చేస్తూ ఉన్నాను. హీ హ్యాస్ బికమ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో విడువనటువంటి ఏకైక మిత్రుడు క్రీస్తు ప్రభువారు, ప్రియ స్నేహితుడా. ఆ సందర్భంలో నేను బిఎస్సి చదువుతున్నాను. బిఎస్సి అయిపోయిన తర్వాత ప్రభుని అడిగాను, ప్రభువా, మా లెక్చరర్స్ అంతా ఎంఎస్సి మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ రాయమంటున్నారు, కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయమంటావు, నేను ఏం చేయాలి ఇప్పుడు అని ప్రభుని అడిగాను. ప్రభు అన్నాడు, యు గో ఫర్ లిటరేచర్ అన్నాడు. అదేంటి, నేను సైన్స్ స్టూడెంట్ని అయి ఉండి లిటరేచర్కి ఎలాగ వెళ్తాను నేను అని అంటే, ప్రభు అన్నాడు, దిస్ ఈజ్ ద వే, వెళ్ళు దీంట్లో అన్నాడు. సరే ప్రార్థన చేసుకున్నాను. నా కాలేజ్కి వెళ్ళి పీజీకి అప్లై చేశాను. మా క్లాస్లో మా కాలేజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఎవ్వరు కూడా నా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయలేదు ఎగ్జామినేషన్ బ్రాంచ్లో. ఎందుకు అంటే, నేను అందరికీ తెలుసు, ఒక క్రైస్తవుడిగా కాలేజ్ మొత్తం తెలుసు. దానికి తోడు హయ్యెస్ట్ స్కోరింగ్ చేస్తాను క్లాస్లో. అందువల్ల నన్ను అందరూ ప్రేమించేవాళ్ళు. అలాగే నా ప్రియ స్నేహితులారా, నేను అప్లై చేసినప్పుడు ఎంఏ లిటరేచర్కి అప్లై చేయమన్నాడు ప్రభు. అప్లై చేయమంటే నేను చేశాను. ఆయన ఎగ్జామినేషన్ బ్రాంచ్లో యాక్సెప్ట్ చేయలేదు. నువ్వు సైన్స్ స్టూడెంట్ అయి ఉండి లిటరేచర్ ఎలా రాస్తావు, నీకేం తెలుసు లిటరేచర్? ఎందుకంటే నాకు లిటరేచర్ తెలియదు. ఎందుకంటే నేను 10th క్లాస్ తెలుగు మీడియంలో చదువుకున్నా, ఇంటర్మీడియట్ తెలుగు మీడియంలో చదువుకున్నా, బిఎస్సి తెలుగు మీడియంలో చదువుకున్నా. ఇంకెట్లా రాస్తా ఇంగ్లీష్ చెప్పండి? నా వల్ల కాదు అది. కానీ ప్రభు చెప్పాడు నాకు, అప్లై చేయి దీనికి, దిస్ ఈజ్ ద వే అని చెప్పాడు. దానిని బట్టి నేను అప్లై చేశాను. ఆయన తీసుకోవట్లేదు. చెప్పాను, అయ్యా సార్ చెప్పాడు, సార్ దయచేసి అంగీకరించండి, దేవుడు చెప్పాడు. నీకు ఎవడు చెప్పాడు రా నాయన ఇట్లా రాయమని అని అన్నాడు. నన్ను ప్రభు చెప్పండి. ఎవడో ప్రభు తీసురా? లేదండి, ఆయన కనపడని ప్రభు అండి, నాకు ఒక్కడికే కనపడతాడు అన్నాను. ఓహో అదేం ప్రభువురా అన్నాడు. నాకేమో తెలియదు మరి. సరే తీసుకున్నాడు, అప్లై చేశాను, అయిపోయింది. స్టేట్లో 2వ ర్యాంక్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చదివాను. అది అయిపోయిన తర్వాత ప్రభుని అడిగిన, అయ్యా ఎంఫిల్ చేయాలంటారు, కాస్త చేయమంటావా అంటే, నువ్వు చెయ్యి అన్నాడు. చేశాను. ప్రభు అదేదో డాక్టరేట్ అంటారు, అది కూడా చేయమంటావా? అది కూడా చేశాను. ప్రియ స్నేహితులరా, వీటి వల్ల ఏమీ ఉండదు, వీటి వల్ల ఏమీ సంపాదించలేవు. నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేశాను. ఆ తర్వాత చేస్తూ ఉన్నప్పుడు క్లాసెస్ నేను తీసుకోవాలి. నేను చాలా స్ట్రిక్ట్ అని అందరికీ తెలుసు, యూనివర్సిటీ వరకు తెలుసు అనమాట. ఆడపిల్లలు అయినటువంటి వారు వాళ్ళు క్లాస్ రూమ్కి వస్తున్నారో షూటింగ్కి వస్తున్నారో అర్థమయ్యేది కాదు. ఆ రీతిగా వస్తూ ఉండేవాళ్ళు. నేను వాళ్ళందరినీ కూడా అలా కనబడిన వాళ్ళందరినీ పేరెంట్స్ని పిలిపించి ఇంటికి పంపించేవాడిని ఆ రోజు అబ్సెంటేజ్. ఎందుకు చెప్తున్నాను అంటే, నీవు నిబద్ధతగా ఉండకపోతే కుదరదు. ఇది లోకము. చచ్చిన వాని యొక్క అనుభవం నీకు రావాలి, దాచబడేటువంటి అనుభవం నీకు రావాలి, నేను కాదు అనేటువంటి అనుభవం నీకు రావాలి.
నువ్వు అలా చేయగలవా? నేను చనిపోయినాను, నాకేమీ తెలియదు చెప్పగలవా? కాబట్టి ప్రియ స్నేహితులను గమనించండి, మనము చనిపోయినటువంటి అనుభవంలోనికి రావాలి. రెండవది చదవండి, పరమగీతం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం. చచ్చిన వారు ఏమియూ ఎరుగరు. 2, వారి పేరు మరువబడి ఉన్నది. ఆగండి, వారి పేరు అంటే దాని అర్థమేమి? దే లాస్ట్ దైర్ ఐడెంటిటీ. నేను అనేటువంటి దాన్ని వాళ్ళు ఏమైనారు? కోల్పోయినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఆ సిలువలో ఆయన దంచబడ్డాడు, నలి చేయబడ్డాడు, మెత్తన చేయబడ్డాడు. గోధుమ గింజ తన స్వరూపాన్ని కోల్పోయింది. గింజగా పిలువబడుతుందా? గోధుమ గింజ అని పిలవగలమా? పిలవలేం. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఐడెంటిటీ. గోధుమ పిండి అని మాత్రమే అంటాం, కానీ గోధుమ గింజ అనలేం. గింజగా ఉన్న తాను తన ఐడెంటిటీని కోల్పోయి పిండిగా మార్చబడ్డాడు. తన ఐడెంటిటీ అంతటిని కోల్పోయినాడు. నీ ఐడెంటిటీని కోల్పోవడానికి నువ్వు ఇష్టపడతావా? నేను కాదు ప్రభువా చెప్తావా? చెప్పగలవా? నేను కాదు, నీకే మహిమ చెప్పగలవా? కనుక ప్రియ స్నేహితులారా, నీ ఐడెంటిటీని నీది నీది నీది. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, నాది 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 అన్నాడు. తనకంటూ ఏమి మిగిల్చుకోలేదు, ఏమీ తీసుకొని వెళ్ళలేదు. సంపాదించుకున్నాడు, కానీ గడ్డి మేసే స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రియ స్నేహితులారా, గమనించారా? కాబట్టి నాది అనుకోబాకు. ఎప్పుడైనా సరే నీ ఐడెంటిటీని కోల్పోవాలి. నేను అనేటువంటి దానికి చావాలి. నేను కాదు, క్రీస్తు. నేను అంటే అది క్రీస్తుగా మార్చబడాలి. ఇలాగుంటే అయ్యే ఉంటుంది, దాన్ని వంపితే సి అయిపోతుంది. అలాగున నేను అనేటువంటిది చావాలి, క్రీస్తు వలె ఉండాలి. మా సార్ ఒకసారి నన్ను అడిగారు, కరుణాకర్ నీతో మాట్లాడాలి అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. నువ్వు ఎప్పుడైనా అబద్ధం ఆడావా అన్నాడు. ఇట్స్ అ రేరెస్ట్ క్వశ్చన్. నీకు అబద్ధం తెలుసా అన్నాడు. నేను చెప్పాను, నాకు తెలియదు సార్ అన్నాను. ఆ బుద్ధి మా వాడికి కాస్త నేర్పయ్యా అని చెప్పి వాడిని నా ఇంటి ఇచ్చి పంపించాడు. ఇద్దరం కలిసి బయటకు వస్తే వాడు నాకు నేర్పిస్తున్నాడు, ఇలా అబద్ధం చెప్పాలన్నా, ఇటు చెప్పకూడదు. నేనేం నేర్చుకోవాలి ఇప్పుడు? కనుక ప్రియ స్నేహితులారా, నీ నిబద్ధత నీకు ఉండాలి. సంఘమంతా ఒక దారిలో నడవచ్చు, నీవు నీ దారిలో ప్రభు నీకు చూపించిన మార్గంలో నువ్వు వెళ్ళాలి. ఒకవేళ ప్రభు నీకు ఆ మార్గం చూపిస్తే అది దైవ సేవకునికి, సంఘ పెద్దలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ డిజైన్డ్ బై ద లార్డ్, ప్రభు ద్వారా నీకు ఇవ్వబడితే అంగీకరించబడతావు. కనుక ప్రియ స్నేహితులారా, నీవు నేను కూడా అటు దైవికమైనటువంటి స్థితిలోనికి రావాలి, చనిపోయినటువంటి స్థితిలోనికి రావాలి. రాయబడుతుంది, వారికి ఏమీ ఎరుగురు, వారి పేరు మరువబడి ఉన్నది. వారి పేరు మరువబడి ఉన్నది. మరువబడతామా? మరువబడేదానికి ఇష్టపడతామా? ప్రియ స్నేహితులారా, నీవు నేను మరువబడేదానికి ఇష్టపడాలి. నేను కాదు అని చెప్పబడేదానికి ఇష్టపడాలి. నీ స్థానము నీకు ఇవ్వకపోతే నీకెంత బాధ ఉంటుంది. నీకు రావాల్సినటువంటిది నీకు దక్కకపోతే ఎంత బాధ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది. అది మరచి ప్రభువా నీవే అని అన్నప్పుడు అందులో ఎంత తృప్తి ఉంటుంది తెలుసా? అందులో తృప్తి ఉంటుంది.
కనుక ప్రియ స్నేహితులారా, నాది కాదు అనేటువంటి దాన్ని నీవు మరవాలి. ప్రభువా, నీది, ఇది నా వలన కలిగినది కాదు, నీ వలన కలిగినది. ఇది నేను సంపాదించింది కాదు, నీ వలన సంపాదించింది. ఇది నా వలన నేను చేసింది కాదు, నీ వలన నాకు మేలు కలిగింది. క్రీస్తు కొరకై నీవు చనిపోవాలి, లోకానికి చనిపోవాలి. అందుకే పౌలు అంటాడు, నేను లోకమునకు నేను, చెప్పండి, సిలువ వేయబడి ఉన్నాము. కాబట్టి నీవు అట్టి స్థితిలోనికి వచ్చావా? నీవు అట్టి దైవికమైనటువంటి విధిలోనికి రాగలుగుతున్నావా? నా ఐడెంటిటీని నేను కోల్పోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఉండగలవా అలాగా? ఒకసారి రాష్ట్రపతిని ఇన్వైట్ చేయాలి మా కాలేజ్కి. ఆ ఇన్విటేషన్ కమిటీ అంతటికి నేను చైర్మన్. అందరికీ నోటీసులు పంపించాను, అందరికి వెళ్ళిపోయింది. ఇంకా ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అందరినీ పరిచయం చేస్తున్నారు, అందరినీ తీసుకొని వచ్చారు. నేను అలాగే ఉన్నాను, నన్ను ఎవ్వరూ పిలవలేదు. అందరికీ తెలుసు అది నేనే చేసిందని, నన్ను ఎవరు పిలవలేదు. నేను మౌనంగా ఉన్నాను, సరేలే అనుకున్నాను. కానీ లోపల చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే కమిటీ అంతా ఆర్గనైజ్ చేసింది నేను. దానికి సరిపడినటువంటి విధానాలన్నీ కూడా మాట్లాడింది నేను. ఇలా తీసుకురావాలి, పలానా వారు తేవాలి, పలానా వాళ్ళు చేయాలి అనేటువంటివి అన్నీ కూడా చేశాను. ఐ వాజ్ నాట్ కాల్డ్, నేను పిలువబడలేదు. మౌనంగా ఉన్నాను. ప్రభుతో అంటున్నాను, ప్రభా, నువ్వేమో మౌనంగా ఉండమంటావు, వాళ్ళేమేంటి చేస్తున్నారు, దీనికి బాధ్యులు ఎవరు అంటే ప్రభు అన్నాడు, నన్ను ఎవరు గౌరవించారు? అవును ప్రభా, నిన్నెవరు గౌరవించలేదు. నువ్వెవరివి? ప్రభా, నేను నీ కుమారుణ్ణి. తండ్రి ఒక మార్గంలో వెళుతూ ఉంటే కుమారుడు వేరో మార్గంలో వెళ్తాడా? వెళ్ళాడు ప్రభా. మరి ఇంకెందుకు దాని గురించి ఆలోచిస్తావు? అవును ప్రభా, నిజమే. వెంటనే 2 చెంపలు వేసుకున్నాను. నిజమే ప్రభా, నీ ఆలోచన నాకు రాలేదు. నేను దాచబడి ఉండాలి అనేటువంటి ఆలోచన నాకు రాలేదు. నన్ను క్షమించు. ప్రియ స్నేహితులరా, ఎలా ఉన్నామండి మనం? దాచబడేటువంటి అనుభవంలోనికి రావాలి. నేను కాదు అనేటువంటి అనుభవంలోనికి రావాలి. నేను చనిపోయినాను అనేటువంటి అనుభవంలోనికి రావాలి. నేను సిలువ వేయబడ్డాను అనేటువంటి దైవిక అనుభవంలోనికి నీవు రావాలి. వస్తున్నావా? అటు అనుభవంలోనికి వచ్చావా? వారి పేరు మరువబడి ఉన్నది. నీ పేరు మాసిపోవడానికి ఇష్టపడతావా? నీవు కాదు అని చెప్పబడేదానికి ఇష్టపడతావా? ప్రియ స్నేహితులారా, ఎలా ఉన్నాము? దేవుని మహాకృపను బట్టి నేను ఐక్యరాజ్య సమితిలో ఉంటాను. ఐక్యరాజ్య సమితిలో భాగస్థులైనటువంటి దేశాలన్నీ, అందరూ ప్రధానులు, వారు కాన్ఫరెన్స్ కలిగి ఉంటారు. ఐక్యరాజ్య సమితిలో వరల్డ్ పీస్ కమిటీ అని ఉంటుంది. వరల్డ్ పీస్ కమిటీ. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ఈ ప్రధానులకు, రాష్ట్రపతులకు సలహా సంఘం అది. అట్లా ప్రపంచం అంతటి నుండి 8 మంది ఉంటారు మేధావులైన వారు. వారు ప్రధానులకు, రాష్ట్రపతులకు సలహాలు ఇస్తూ ఉంటారు ఐక్యరాజ్య సమితిలో. ఆ ప్రపంచం అంతటి నుండి ఉన్నటువంటి 8 మందిలో నేను 3వ వాడిని. అలాగే ప్రభు తీసుకొని వెళ్ళాడు. నేను చాలా అవమానాలు ఎదుర్కొన్నాను,
చాలా చాలా ఉన్నతమైన స్థాయిలోనికి ప్రభు తీసుకొని వెళ్ళాడు. బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్, ఐ నో వాట్ ఇట్ ఈస్. హెచ్చింపబడుట ఏంటో నాకు తెలుసు, తగ్గించబడుట ఏంటో కూడా తెలుసు. కనుక ప్రియ స్నేహితులారా గమనించండి, చనిపోయిన స్థితిలోనికి నువ్వు రాకపోతే, పేరు మరువబడేదానికి ఇష్టపడకపోతే కుదరదు. నీ పేరు మరచిపోవాలి, మరువబడటానికి నీవు ఇష్టపడాలి. కనుక ప్రియులరా, ఇటు స్థితిలోనికి మనం వచ్చామా, వస్తున్నామా? 3, వారికి ఏ లాభము కలుగదు. ఎందుకో తెలుసా? ఎందుకు లాభం కలుగదు చెప్తారా? లాభముగా నున్నవని నష్టముగా నీ కొరకు పెంటతో సమముగా ఎంచుకొనుటకు. ఆ పాట 98లో రాశాను నేను. ఆ పాట ప్రభు నన్ను తీసుకుని వెళ్ళాడు, ఆ మార్గంలో గుండా తీసుకువెళ్ళాడు. కనుక ప్రియులరా గమనించండి, ఏ లాభము అవసరం లేదు. ఐక్యరాజ్య సమితిలో ఒక్క సంతకం పెడితే ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకోవచ్చు. కోట్ల రూపాయలకి సంతకం పెట్టాను నేను ఒకసారి. ఐ నెవర్ టచ్డ్ సింగిల్ ఎన్పి ఈరోజు వరకు. కనుక ప్రియ స్నేహితుడా, మరువబడేదానికి ఇష్టపడాలి. ఏ లాభమును వారికి కలుగదు. ఇష్టపడుతున్నావా? నష్టముగా ఉన్నవన్నీ. పౌలు యొక్క ఆత్మీయ జీవితంలో 3 సంగతులు ఉన్నాయి, గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అందరం కూడా కలిపి చదువుకుందాం. 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద బిలీవర్. ఒక విశ్వాసకి మొట్టమొదటి స్థాయి అదేమంటే, ఏవి లాభమో వాటిని నష్టముగా ఎంచుకొనుట. రెండోది 8వ వచనం చివరి భాగం. యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఇది 2వ స్టేజ్. మొదటేమో ఏవి లాభమో అవి నష్టంగా ఎంచుకుంటున్నాడు. రెండవది చెప్పండి, సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాడు. మూడవది 11వ వచనం చివరి భాగం. ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమముగా ఎంచుకుంటున్నాను. ఇది 3వ స్టేజ్. మొదటిది ఏవి లాభమో అవి నష్టంగా ఎంచుకుంటున్నాను. రెండవది సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. మూడవది నష్టపరుచుకొని వాటిని పెంటతో సమముగా ఎంచుకుంటున్నాను. ఈ స్థాయి ఎప్పుడు వస్తాం మనం? ఈ స్థాయిలోనికి మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. నువ్వు మూయబడటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు దాచబడటానికి ఇష్టపడుతున్నావా? నీవు ఆత్మీయముగా ఏ స్థితిలోనికి వచ్చాం? ఇంకా ఉంది చూడండి. వారిక ప్రేమింపరు. లోకము, లోక ఆశలు, వీటన్నిటినీ ప్రేమించేదే లేదు. అయిపోయింది. లోకము దాని సంగతులను అదే తేల్చుకుంటుంది. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ద వరల్డ్. లోకముతో నాకు సంబంధం లేదు. కనుక ప్రియ స్నేహితులారా గమనించండి,
లోకముతో సంబంధము లేదు. లోకముతో నేను ఇప్పుడు లోకానికి సంబంధించింది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు యోహాను సువార్తలో. ఈ లోకాధికారి వస్తున్నాడు. యోహాను సువార్త ఒక్క మాట అందిస్తారా దయచేసి? యోహాను సువార్త ఎన్నో వచ్చాయి? 14వ అధ్యాయం 30వ వచనం. ఇకను అందరం కలిపి చదువుదామండి. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. నువ్వు చెప్పగలవా ఆ మాట? ఈ లోకాధికారి వస్తున్నాడు, నాకు వానితో సంబంధం లేదు. నువ్వు చెప్తావా? నువ్వు చెప్పలేవా ఆ మాట? ఎందుకు? నీకు సంబంధం ఉంది లోకంతో. లోక ఆశలు, లోక కోరికలు, లోక ఇచ్చలు, లోకానికి సంబంధించిన ఎవ్రీ అట్రాక్షన్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ యూ. నీలో వృద్ధి అవుతున్నాయి. అందువల్ల నువ్వు ఆ మాట చెప్పలేవు. కనుకనే ప్రియ స్నేహితులరా, ఇక్కడ రాయబడుతుంది, వారు ప్రేమింపరు, పగ పెట్టుకొనరు. నెక్స్ట్, పగ పెట్టుకొనరు. పగ అనేది లేదు, ద్వేషం లేదు. ఇంకా అక్కడ రాస్తాడు, అసూయపడరు. యోసేపు మీద తన అన్నదమ్ములు అలాగే చేశారు. పగబెట్టుకున్నారు, మరి పగబెట్టుకున్నారు, మరింత పగబెట్టుకున్నారు, అసూయపడినారు, చంపుటకు దురాలోచన చేసినారు. 18వ వచనంలో ఆలోచిస్తాయి. కాబట్టి ప్రియ స్నేహితులరా, పగపెట్టుకొనరు, ప్రేమామృతమైనటువంటి ఆలోచన. అంతేకాదు, అసూయపడరు, అసూయ అనేటువంటిది లేదు. సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో వారికి ఎప్పటికీ వంతు లేదు. నో ఓట్ అండర్ ద సన్. ఓటర్ కార్డు ఏం చేశారు? మరి ఏం చేశారండి? పాతి పెట్టేశాం, దాచబడింది ఓటర్ కార్డుతో సహా. నీవు నేను కూడా దాచబడేటువంటి దైవిక అనుభవంలోనికి రాకపోతే నువ్వు ఇంకా బ్రతికే ఉంటావు. ఒక మాట మీకు చెప్తాను, నాకు ఆన్సర్ చెప్పాలి మీరు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 'ఇదిగో మృతుడనైతిని'. ఎక్కడుందన్నమాట? 1వ అధ్యాయము 18వ వచనం. అందరం కూడా కలిపి చదువుదామండి. చూడండి దయచేసి. నేను మొదటివాడను, కనుపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు. ఆగండి, ఇప్పుడు చెప్పండి. మృతుడనైతిని కానీ చెప్పండి, సజీవుడను. ఎప్పుడు సజీవుడు అంటే దాని అర్థం ఏంటి? మృతులైన వారే సజీవులుగా ఉండగలరు. ఇప్పుడు అర్థమైందండి? నా టెక్స్ట్ అర్థమైందా? మృతులైన వారే సజీవులుగా ఉండగలరు. మరి నువ్వు సజీవుడిగా ఉండాలంటే నువ్వేం కావాలి? మృతుడవు కావాలి. అప్పుడే నువ్వు సజీవుడిగా ప్రభుతో పాటు ఉంటావు, ప్రభుతో పాటు వివాహంలో పాలు పొందుతావు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనం మృతమైనటువంటి విధానంలో ఉన్నామా? నేను మృతతుల్యుడను చెప్పగలమా? నేను చనిపోయినాను, నేను దాచబడ్డాను. వారికి ఎప్పటికీ వంతు లేదంట. వంతు లేని లోకంలోనికి వెళ్ళిపోయారు. ఎంత ఆశ్చర్యం! కాబట్టి నీవు మూత వేయబడిన అనుభవంలోనికి రావాలి. మోషే
దాచబడ్డాడు, మూత వేయబడ్డాడు. తెలుసునా? రేపు మాట్లాడతాను దాని విషయం. కాబట్టి ప్రియ స్నేహితులరా, మనము మూత వేయబడినటువంటి దాచబడిన అనుభవంలోనికి రావాలి. అప్పుడే నీవు ఆత్మీయంగా ఎదుగుతావు, ఆత్మీయంగా ఆయనకు సమీపం అవుతావు. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయపడుగాక. నువ్వు అడుగు ప్రభువును, ప్రభా నేనేం చేయాలి? నేను కూడా చనిపోవాలని తీర్మానం చేసుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి? భౌతిక సంగతి నేను మాట్లాడడం లేదు, ఆత్మీయమైన విషయం నేను మాట్లాడుతున్నాను. ప్రభా నేను లోకానికి చనిపోవాలి, నీకు జీవించాలి, నీ కొరకు జీవించాలి. అలాగనే తీర్మానం చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభా నేను ఎలా ఉండాలి? నేను నీ కొరకు అనేక కార్యములు చేయాలి. నాకు మంచి సంఘాన్ని ఇచ్చావు, మంచి సంఘ పెద్దల్ని ఇచ్చావు, మంచి సేవకుడిని ఇచ్చావు. నేను ఎలా సిద్ధపడాలో నాకు నేర్పించు. నీ రాకడ కొరకు సిద్ధపరచు, ఆ వివాహం కొరకై సిద్ధపరచు. సూర్యుని క్రింద వంతులు పెట్టుకోబాకు. వంతు ఉండదు. ఎప్పుడు ఉండదు? నువ్వు చనిపోతే. కాబట్టి చనిపోయేటువంటి దైవిక అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే ఈ అనుభవంలోకి వచ్చావో అప్పుడే నీవు జీవిస్తావు. మృతున్ననైతిని, ఇదిగో నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మృతులైన వారే సజీవులుగా ఉండగలరు. కాబట్టి ప్రియులరా, ఈ రాత్రి పరిశుద్ధ దేవుడు మనకు అది నేర్పించునుగాక. అలాగన మృతమైనటువంటి విధానములో ఉన్నటువంటి నీవు నేను ఆయనకి ఇష్టమైనటువంటి వధువుగా సిద్ధపడేదానికి చూడండి. పరమగీతంలో 4వ అధ్యాయం 12వ వచనం చదవండి దయచేసి. ఇక్కడ రాయబడుతూ ఉన్నది మూయబడిన ఉద్యానం. మూయబడినట్టు ఉద్యానవనాన్ని ఎప్పుడైనా సరే తెరిచబెడతారు కదండి. ఉద్యానవనమును ఎప్పుడైనా కూడా తెరిచబెడతారు. కానీ ఇక్కడ గమనిస్తున్నాము, ఇది ఆత్మీయ ఉద్యానం. ఆత్మీయ ఉద్యానం మూతబడి ఉంటుంది, మూతబడి ఉండాలి. లోకానికి వ్యతిరిక్తమైనటువంటిది. అందుకనే నీవు సంపూర్ణముగా ప్రభా నేను మృతుడనైతిని, అటు అనుభవంలో నన్ను తీసుకొని వెళ్ళు అనేటువంటి అనుభవం నువ్వు చెప్పాలి ప్రభుతో. అందుకనే నీవు అలా లేకపోతే లోకంతో సంబంధించి ఉంటావు. అప్పుడు నీ ఆత్మ నీ శరీరము రెండు కలుషితమైపోతాయి. అందువల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు అలాగే చేశారు. ఆత్మానుసారంగా ఆరంభించినారు, శరీరానుసారంగా వారు పరిపూర్ణులైపోయినారు. గలతీలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అలాగే చేశారు. అందుకే పౌలు అంటాడు గలతీలతో రాస్తూ, అయ్యో అవివేకులైన గలతీలారా, మీరు ఇంకనూ అర్థం చేసుకోవట్లేదు. ఇంకా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణులైపోతున్నారే అని మాట్లాడతాడు. కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ పౌలు అంటాడు, ఆత్మీయమైనటువంటి మేము విత్తి ఉండగా మీ వలన శరీర ఫలము కోసుకొనుట న్యాయమా అని అంటాడు. కాబట్టి ప్రియులరా, శరీరము దాని తత్వమును మనము సమాధి చేయాలి. క్రీస్తు కొరకు జీవించేటువంటి దైవ తత్వములోనికి నీవు నేను రావాలి. అందుకనే క్లోనింగ్ జరగకూడదు ఎక్కడా కూడా. క్లోనింగ్ అంటే తెలుసు కదండి, పిల్లలకి తెలుస్తుంది, బాట్ని చదివిన వాళ్ళకి. క్లోనింగ్ అంటే ఒక మొక్క వస్తుంది. ఉదాహరణకు బీర మొక్క ఉంది అనుకుందాం, ఇక్కడ కాకర మొక్క ఉంది. ఇవి రెండింటికి అంటు కట్టినప్పుడు అందులో నుండి మరొక కొమ్మ వస్తుంది, అది క్లోనింగ్. అందులో బీర లక్షణాలు ఉంటాయి, చెప్పండి, కాకర లక్షణాలు కూడా ఉంటాయి. అది క్లోనింగ్. కాబట్టి నువ్వు ఆత్మీయముగా విత్తబడ్డావు, నీలో వాక్యం విత్తబడుతూ ఉన్నది, ఆత్మీయముగా విత్తారు, బాగుంది. కానీ ఫలం వచ్చేసరికి శరీరం అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో క్లోనింగ్ జరుగుతుంది, చూసుకో. ఎక్కడ జరుగుతుందో చూసుకో. ఎక్కడో లోకానికి నీవు సంబంధించి ఉన్నావు.
లోకం యొక్క పద్ధతి నీలో వస్తుంది, లోకం యొక్క విధానాలు నీలో వస్తున్నాయి. అందువలన నీవు ఎక్కడ క్లోనింగ్ జరుగుతోంది, ఎక్కడ లోకానికి సంబంధించి ఉంటున్నావు నువ్వు చూసుకోవాలి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఎక్కడ క్లోనింగ్ జరగకుండా నన్ను కాపాడు. లోక సంబంధమైన ఆలోచనలు, పద్ధతులు, పరిస్థితులు వీటన్నిటికీ స్వస్తి చెప్పేటువంటి దైవ ఆత్మ కలిగిన లక్షణాలు నాకు దయచేయి, నన్ను నడిపించు. అదే నేర్పిస్తుంది ఈ పరమగీతముల గ్రంథం. కాబట్టి ప్రియులరా, నేను కూడా ప్రతి చిన్న విషయంలో ఆయన చిత్తము చేసేదానికి నేను సిద్ధపడాలి. నేను చెప్పాను ఇంతకుముందే, లోకానికి మనం దాచబడుతూ రావాలి, లోకానికి దాచబడాలి. అంతేకాదు లోకానికి మూయబడుతూ రావాలి, దాచబడాలి, మూయబడాలి. అలాగున కన్యత్వాన్ని కాపాడుకోవాలి. క్లోనింగ్ జరగకుండా కన్యత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఏ విశ్వాస అయితే లోకంతో క్లోనింగ్ జరగకుండా కన్యత్వాన్ని కాపాడుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే క్రీస్తు ప్రభువుతో వివాహమునకు సిద్ధమై ఉంటాడు. నువ్వు అలా ఉన్నావా? నీ కన్యత్వాన్ని నువ్వు కాపాడుకున్నావా? పెండ్లి కుమారుడు ఎవరిని వివాహం ఆడతాడో ఎరుక నీకు తెలుసా? పెండ్లి కుమారుడు ఎవరిని వివాహం ఆడతాడు? కన్యకను వివాహం ఆడతాడు. కన్యకను వివాహం ఆడతాడు. ఆత్మీయ కన్యకగా నీవు ఉన్నావా, లేకపోతే క్లోనింగ్ జరిగిందా? క్లోనింగ్ జరిగింది అంటే ఆయనకి ఇష్టమైనటువంటి వధువుగా నీవు లేవు, నేను వివాహం ఆడలేడు. ఎన్నోసార్లు నీ గమనం మళ్లించబడింది, ఎన్నో సందర్భాల్లో నీ మనస్సు మార్పిడి చేయబడింది, అనగా వేరు మార్గములోనికి వెళ్ళిపోయింది. ఎన్నోసార్లు నీ గమనము వేరు మార్గము గుండా వెళ్ళింది, క్రీస్తు మార్గములో లేదు. అంటే క్లోనింగ్ జరుగుతుంది. నీ ఆలోచనలు, నీ తత్వము, నీ పద్ధతి, నీ విధానాలు క్లోనింగ్ జరగకుండా కాపాడుకో. కన్యత్వాన్ని కాపాడుకో. లోకమునకు దాచబడు, లోకమునకు మూయబడు, చనిపోయిన స్థితిలోనికి రా. మీకు ఇంకో సంగతి తెలుసా? చాలామందికి తెలిసే ఉంటుంది. ఎలుగుబంట్లు మనుషులను చేస్తే చంపేస్తాయి. ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడం చాలా సులభం అంట. ఎలా తెలుసునా? ఎలాగంటే చనిపోయినట్లు పడుకుంటే ఇంకా అది వదిలేసి వెళ్ళిపోద్ది అంటది. అలాగా నువ్వు చనిపోయినట్లుగానే ఉండాలి, కానీ నీవు సజీవుడు. గుర్తుపెట్టుకో, నీలో జీవం ఉంది, క్రీస్తు జీవం నీలో ప్రవహిస్తుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, నేను కూడా ఇట్టి దైవికమైన స్థితిలోనికి రావాలి. తన ప్రజలలోని కన్యకను వివాహం ఆడుతాడు పెండ్లి కుమారుడు. తన ప్రజలలోని కన్యక. తన ప్రజలు అంటే తను కొనుక్కున్నటువంటి ప్రజలు, తన రక్తం ఇచ్చి కొనబడిన వారు తన ప్రజలు. కాబట్టి తన ప్రజలలోని కన్యకను వివాహం ఆడుతాడు క్రీస్తు. లేవియాకాండం 21వ అధ్యాయం. లేవియాకాండము 21వ అధ్యాయం 13, 14 వచనములు అందరం కూడా కలిపి చదువుకుందాం. లేవియాకాండము 21వ అధ్యాయం 13, 14 వచనములు. అతడు కన్యకను పెండ్లి చేసుకొనవలెను, విధవరాలినైనను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జార స్త్రీనైనను అట్టివారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసుకొనవలెను. తన ప్రజలలోని కన్యక. ఆ మాట గమనించండి. అనగా
తన రక్తం ఇచ్చి సంపాదించిన కన్యక. కనుక ప్రియులరా, తన ప్రజలు, ఇక్కడ రాయబడుతుంది 14వ వచనములో, తన ప్రజలలోని కన్యక అంటే తనవారు. కాబట్టి ప్రియులరా, విధవర అనగా ఇక్కడ రాయబడేది ఏమిటంటే, వధువు సంఘము ఎలా ఉండాలి? తన ప్రజలలోని కన్యకలాగా ఉండాలి. సంఘములో 2 సిద్ధపాట్లు ఉంటాయి. మొదటిది భౌతికమైన సంఘము, రెండవది ఆత్మీయ సంఘం. భౌతికమైనటువంటి సంఘము చాలా పెద్దగా ఉంటుంది, ఆత్మీయ సంఘము దాంట్లో ఒక సర్కిల్ చిన్నగా ఉంటుంది. కాబట్టి ప్రియులరా, గుంపులో కాదు ఉండాల్సింది, ఆ కొంచెంలో ఉండాలి. నువ్వు తన ప్రజలలోని కన్యక వలె సిద్ధపడాలి. అలాగున వారి కొరకు మాత్రమే ఆయన వస్తూ ఉన్నాడు. అలాగునే సిద్ధపడదామా? నీ స్వంత ఆలోచనలు, స్వంత తలంపులు వారిని పక్కన పెట్టాయి, వాటిని సమూల ధ్వంసం చేసాయి. ఆయన కొరకు ఎదురు చూడు. ఆయన వస్తున్నాడు. ఎలాగొస్తున్నాడు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కడి నుంచి వస్తున్నాడు? మధ్య ఆకాశంలోనికి వస్తాడు. ఎక్కడి నుండి వస్తాడు? పరలోకము నుండి, అంతఃపురములో నుండి వస్తాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. త్వరగా తీసుకోవాలి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. అందరం కూడా కలిపి చదువుకుందాం. 16వ వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలవనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. చెప్పండి, పెండ్లి కుమారుడు ఎక్కడి నుండి రావాలి? అంతఃపురములో నుండి రావాలి. ఎక్కడికి రావాలి? మధ్యాకాశానికి రావాలి. పెండ్లి కుమార్తె ఎక్కడ ఉండాలి? గదిలో ఉండాలి. ఎక్కడికి రావాలి? మధ్యాకాశానికి రావాలి. అది అబ్బాయి ఇల్లు కాదు, అమ్మాయి ఇల్లు కాదు. అంతే కదండి. ఇస్సాకు రెబ్కాను ఎక్కడ కలుసుకున్నాడు? ఎక్కడ? అది రెబ్కా ఇల్లా, ఇస్సాకు ఇల్లా? ఎవరిది కాదు, పొలంలో కలుసుకున్నారు. బోయేజు రూతుని ఎక్కడ కలుసుకున్నాడు? పొలంలో కలుసుకున్నాడు. అబ్బాయి ఇల్లు కాదు, అమ్మాయి ఇల్లు కాదు. అలాగే అంతఃపురము వదిలిపెట్టి వస్తున్నాడు, మధ్యాకాశంలోనికి వస్తాడు. అమ్మాయి వధువు చెప్పండి, గదిలో నుండి వస్తుంది మధ్యాకాశానికి. గది అనుభవము అంటే సంఘ అనుభవం. గదిలో నుండి రావాలి అంటే సంఘములో నుండి రావాలి. నువ్వు ఈ విషయం తర్వాత మాట్లాడతాను. కనుక ప్రియులరా, ఈ రాత్రి నువ్వు తీర్మానం చేసుకో. దేవా, నేను మూత వేయబడటానికి నాకు నేర్పించు, ఇష్టమైన వధువుగా ఉండడానికి నాకు నేర్పించు, సహాయపడు అని నిన్ను నువ్వు తీర్మానం చేసుకో. ప్రభుకి ఇష్టం లేని కార్యాలు వదిలే. క్లోనింగ్ జరపబాకు, ఎక్కడ కూడా కలుషిత పడవద్దు. స్వచ్ఛమైనటువంటి మొక్కలాగా, విత్తనములాగా సిద్ధపడు. తన రాకడికై పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరచునుగాక.